సంఖ్య లబ్ధంగా రాస్తే ప్రధాన సంఖ్య లబ్ధంగా రాస్తే సో ఈ 252ను మనం ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయాలి. సో ఇప్పుడు ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలంటే ఇప్పుడు దీనికి కనుక మనం కాసాగు తీసుకున్నట్లయితే 252. సో 252 ఎంత సార్ అంటే ఇక్కడ మళ్ళీ 126. సో నెక్స్ట్ మళ్ళీ 2తో చేయండి. 2తో చేసినట్లయితే 63లో పోయిద్ది. సో నెక్స్ట్ మనము దీన్ని 7తో తీసుకున్నట్లయితే 9. 7 9 ఎంత 63. సో 9. సో నెక్స్ట్ 3తో చేయి. 3 × 3. సో ఇప్పుడు ఏమవుతుంది? ప్రధాన సంఖ్యలో లబ్ధంగా రాస్తే 2 × 7 × 3 × 3 అవుతుంది. సో దీన్ని సీక్వెన్స్గా రాయి. 2 × 3 × 7 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది సార్? 2 × 2 × 3 × 3 × 7 అవుతుంది. సో 252ను ప్రధాన సంఖ్య లబ్ధంగా రాస్తే 2 × 2 × 3 × 3 × 7గా రాస్తామన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా మరి? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ సంఖ్య యొక్క అన్ని కారణాంకాల మొత్తము ఏ సంఖ్య యొక్క అన్ని కారణాంకాల మొత్తము ఆ సంఖ్య అయితే అటువంటి సంఖ్య అవుతుందో అటువంటి సంఖ్యను n అనుకోండి. ఇప్పుడు ఏ సంఖ్య యొక్క అన్ని కారణాంకాల మొత్తము ఆ సంఖ్య అయితే అవుతుందో అటువంటి n పరిపూర్ణ సంఖ్య అంటాము. సో ఇక్కడ ఆప్షన్ చేసుకుందాం. సో ఆప్షన్ నెంబర్ 1 A 6, ఆప్షన్ నెంబర్ B 9, ఆప్షన్ నెంబర్ C 15, ఆప్షన్ నెంబర్ D 21. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏ సంఖ్య యొక్క అన్ని కారణాంకాల మొత్తము ఆ సంఖ్య అయితే n అవుతుందో అటువంటిది n పరిపూర్ణ సంఖ్య అంటాము. సో ఇక్కడ మొత్తం కూడా కారణాంకాల మొత్తం అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 తీసుకోండి. సో 6 కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క కారణాంకాలు ఏమవుతాయంటే 1, 2, 3. సో 1 × 2 అవుతుంది. 2 × 3 ఏమవుతుంది? 6 అవుతుంది. సో ఇది రెండింటిని కూడా కలుపు. ఇక 1 + 2 + 3 కలిపితే కూడా 6 వస్తుంది. సో ఏ సంఖ్య అయితే అన్ని కారణాంకాల మొత్తము అదే సంఖ్య అవుతుందో అటువంటి n అవుతుందో అటువంటి ఆ సంఖ్యను పూర్ణాంక సంఖ్య ఏది అనేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 6 అవుతుంది. సో ఒకవేళ నువ్వు 9 రాసుకున్నావు అనుకో, 9 కనుక రాసుకున్నట్లో 3 × 3 అవుతుంది. సో 3 + 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఇది అవుతుందా అంటే అంకె కాదు సార్. సో రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ 15 చూసుకుంటావు. 15 అవుతుందా? 3 × 5. సో కూడితే 8 కాదు. సో 21 రాసుకుంటావు. 21 అంటే 7 × 3 రాసుకుంటావు, 10 అవుతుంది. సో ఇది కూడా కాదు. ఆప్షన్ నెంబర్ ఏ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ ఏ రైట్ ఆన్సర్గా తీసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే 1095/1168ను లఘు రూపంలో రాయాలి. లఘు రూపంలో ఏ విధంగా రాయాలో ఇప్పుడు చూడండి. 1095/1168ను లఘు రూపంలో రాయాలి అంటే ఒకటే కాన్సెప్ట్. ఇక్కడ 1095/1168 ఉంది కదా. సో ఈ 1095 అనేది 1165కి దగ్గరగా ఉంది. సో ఇప్పుడు ఆప్షన్లు చెప్పు. ఆప్షన్లు కనుక ఏ చూసుకున్నట్లయితే 13/16. సో ఆప్షన్ నెంబర్ బి 15/16. సో ఆప్షన్ నెంబర్ సి 17/26.
సో ఆప్షన్ నెంబర్ డి 25/26. ఇక ఫైండ్ అవుట్ చేయి. సో ఇప్పుడు ఏమంటుండో 1095/1165ను లఘు రూపంలో రాయాలి అంటుండు. సో ఇక్కడ 1095కి 1165కి చాలా దగ్గరగా ఉంది. సో ఇక్కడ 13కు 6కు ఎంత గ్యాప్ ఉంది? 3 గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడు 15కు 6కి ఎంత గ్యాప్ ఉంది? 1 గ్యాప్ ఉంది. సో ఇది తీసుకోవచ్చు. సో 17 6 అంటే చాలా గ్యాప్ ఉంది. 25 6కి కొంచెం దగ్గరగా ఉంది. సో ఈ రెండింటి అంకెలు తీసుకోవచ్చు. సో డి అంకెలను కనుక మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ చూడు బి అనే అంకె ఏంటి? 15/16. సో అదేవిధంగా డి అనే అంకె 25/26. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 1095 ఉంది కదా. సో 1095/1165. సో 1095/1165 ఉంది. సో ఇప్పుడు మనం 15తో కొట్టివేస్తామా? కొట్టివేసే అంకెలను చూడు ఇప్పుడు, లేకపోతే భాగించండి. 15 × 1095 కనుక భాగించినట్లయితే 15 7 ఎంత అవుతుంది సార్ అంటే 105 అవుతుంది. సో 9 నుంచి 5 పోతే 4 అవుతుంది. సో 5 అంకెను దించుకుంటాం. సో 15 3 అవుతుంది 45 = 0 అవుతుంది. సో ఈ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ సార్. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి లఘు రూపంలో ఇచ్చినప్పుడు. సో ఆప్షన్లు బేస్ చేసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో తొందరగా చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకున్నట్లయితే మనము 1283/238368 లఘు రూపంలో రాయండి అంటుండు. లఘు రూపంలో రాయాలి. దీన్ని కూడా లఘు రూపంలో వ్రాయండి. ఇక రాద్దాం. సో ఆప్షన్ నెంబర్లు ఆప్షన్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ నెంబర్ ఏ 3/4. సో ఆప్షన్ నెంబర్ బి 5/13. ఆప్షన్ నెంబర్ సి 7/13. ఆప్షన్ నెంబర్ డి 25/26. సో ఇప్పుడు లఘు రూపంలో రాయాలి అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి వాల్యూ 128362 ఉంది, కింద ఉన్న వాల్యూ 2386 ఉంది. సో డిఫరెంట్ ఎంత ఉంది సార్ అంటే ×2 వరకు ఉంది అప్రాక్సిమేషన్గా. సో ఇట్లా మనం ఆప్షన్లో ఏదైతే ఉందో చూడండి, 4కు 1 × 2 ఉందా? లేదు. సో కాదు అనుకుందాం. సో నెక్స్ట్ 3కి 2కు కాదు. సో నెక్స్ట్ 3కి 7కు అప్రాక్సిమేషన్ ఉంది. సో ఇది కూడా కాదు. సో ఇది ఓకే అప్రాక్సిమేషన్గా, ఈ రెండు ఓకే. సో డి ఏ కరెక్ట్ కాదు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వాల్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేషన్గా దగ్గర ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్నే ఆన్సర్గా రాసేయండి. సో ఆప్షన్ నెంబర్ సి అవుతుంది. సో ఓకేనా. ఇక్కడ 128662 238368 లఘు రూపంలో మార్చండి అన్నాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని అప్రాక్సిమేషన్ యొక్క వాల్యూ ×2 చేసుకున్నట్లయితే ఉంది. సో అలాంటిది ఏమైనా ఆప్షన్లో కనబడుతున్నాయి అంటే ఇక్కడ కనబడట్లేదు. సో ఆప్షన్ నెంబర్ బి కనబడుతుందిలే కానీ ఈ వాల్యూ చిన్నదే ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ సి ఉంది. సో ది అప్రాక్సిమేషన్గా ఉంది. సో ఆప్షన్ నెంబర్ సిగా రాసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకున్నట్లయితే మనము సో నెక్స్ట్ ఎక్కడ రాసుకోండి సార్. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4 మరియు వాటి గాసాబా 10 అయినా ఆ సంఖ్యలేవి అంటుండ్రు. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో రెండు సంఖ్యల మొత్తం నిష్పత్తి ఎంత సార్? 3:4 కదా. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత? 3:4. ఓకే.
మరియు వాటి గాసాబాల లబ్ధము గాసాబాల మొత్తం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత 10. ఓకే, అయినా ఆ సంఖ్యలు ఏవి అంటుండు. సో ఏదైనా ఒక అంకెని ఎక్స్గా తీసుకున్నట్లయితే దీన్ని 3xగా దీన్ని 4xగా కన్వర్ట్ చేయి. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత సార్ అంటే ఎక్స్. సో ఈ ఎక్స్ వాల్యూ అనేది 10గా రాసుకో. హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత 10. సో దీన్ని ఎక్స్గా చేసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ చేసుకున్నట్లయితే 3x ఇంటూ 4x అదే వాల్యూతో ఇంటూ చేస్తున్నాం. అంటే ఈ రెండింటి వాల్యూను ఎక్స్ అనే అంకె భాగిస్తుంది. సో భాగిస్తుంది కాబట్టి ఇంటూ చేస్తుంది కాబట్టి గుణిజం చేస్తుంది కాబట్టి సో మనము ఎక్స్ అనేది హెచ్సిఎఫ్ అనేసి తీసుకుంటాం. సో అయితే హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చిండు. సో హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 10 ఇచ్చిండు. సో ఇక్కడ ఎక్స్ = 10 అనుకోవచ్చా, అనుకోవచ్చు. ఎక్స్ = 10 అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి సార్, అయితే అయినా ఆ సంఖ్యలు ఏవి అంటుండు. సంఖ్యలను ఫైండ్ అవుట్ చేయాలి. సో సంఖ్యలు కనుక నువ్వు ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 3 × x ఉంది కదా. సో ఎక్స్ ఉన్న దగ్గర 10 ప్రతిక్షేపించు. 3 × 10 అవుతుంది. 3 × 10 ఏమవుతుంది, వాల్యూ 30 అవుతుంది. 4 × x ఏమవుతుంది, ఎక్స్ ఉన్న దగ్గర మళ్ళీ 10 ప్రతిక్షేపించినట్లయితే 40 అవుతుంది. అప్పుడు ఆ సంఖ్యలు ఏమవుతాయి సార్ అంటే 30, 40 అవుతాయి. సో ఆ సంఖ్యలు ఏంటి సార్, 30, 40 అవుతాయి. ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో, రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత అన్నా సార్ అంటే 3:4 అన్నాను. సో మరియు వాటి గాసాబా ఎంత సార్ అంటే 10 అన్నాను. అయితే రెండు సంఖ్యలు ఏమి ఇచ్చిండో 3, 4 ఇచ్చిండు. సో దీన్ని ఎక్స్గా 3x, 4xగా రాసుకున్నట్లయితే ఈ 3x, 4xను కనుక మనము గాసాబా చేసుకున్నట్లయితే ఈ రెండు అంకెలను కనుక గుణించే అంకె ఏంటి సార్ అంటే ఎక్సే గుణిస్తుంది. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏమవుతుంది సార్ అంటే హెచ్సిఎఫ్ అవుతుంది, గరిష్ట సామాన్య భాజకం అవుతుంది. సో ఈ హెచ్సిఎఫ్ను ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ అనేది ఏమవుతుంది సార్, హెచ్సిఎఫ్ వాడు ఇచ్చిండు విలువ ఎంత ఇచ్చిండో 10 ఇచ్చిండు. సో x = ఏమవుతుంది 10 అవుతుంది. సో x = 10 కనుక రాసుకున్నట్లయితే ఇక్కడ 3x, 4x ఉంది. సో x ఉన్న ప్లేస్ దగ్గర మనం 10 ప్రతిక్షేపించుకున్నట్లయితే 3 × 10 ఏమవుతుంది, 30 అవుతుంది. 4 × 10 ఏమవుతుంది, 40 అవుతుంది. సో ఆ రెండు వాల్యూస్ ఏమవుతాయి సార్ అంటే 3 × 10 30 అవుతుంది, 40 అవుతుంది. సో నెక్స్ట్ లెక్క చూడు. సో నెక్స్ట్ లెక్క ఫైండ్ అవుట్ చేద్దాం సార్. సో నెక్స్ట్ లెక్క కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రెండు సంఖ్యల నిష్పత్తి అంట 3:4. ఓకే, మరియు కాసాగు 180 అంటుండు. అయినా గరిష్ట సంఖ్య ఎంత సార్, అయినా గరిష్ట సంఖ్య ఎంత. సో గరిష్ట సంఖ్య అంటే హెచ్సిఎఫ్నే ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ప్రీవియస్ లెక్క ఏం చేసినాం, రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4 ఇచ్చిండు. అయితే వాటి గాసాబా డైరెక్ట్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు, ప్రీవియస్ లెక్కలో 10 ఇచ్చిండు. బట్ ఇక్కడ ఏమంటుండు, రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చిండు మరియు కాసాగు ఎంత అంటుండు 180 ఇచ్చిండు. అయినా గరిష్ట సంఖ్య ఎంత ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో గరిష్ట సంఖ్య కనుక మనం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ప్రీవియస్ లెక్కలాగా 3x, 4xను రెండు సంఖ్యలు ఎక్స్గా రాసుకున్నట్లయితే సో దీన్ని ఎట్లా రాసుకుంటున్నావు అంటే కాసాగులు నువ్వు కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కాసాగు అడిగిండు. కాసాగు ఎంత సార్ అంటే ఈక్వల్ 180గా చేయాలి. సో ఎక్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. సో 3x, 4x ఏమవుతుంది, 3 × x 3x × 4x ఏమవుతుంది సార్ 12x అవుతుంది. సో ఈ 12x అనేది ఈ కాసాగు వచ్చినటువంటి వాల్యూకి ఈక్వల్ చేయి. సో గతంలో ఏం చేసినాము, వచ్చినటువంటి ఈ యొక్క గాసాబా వాల్యూను 10తో ఈక్వల్ చేసినాం కదా. సో ఇప్పుడు ఏమంటుండో కాసాగుతో ఈక్వల్ చేయాలి అంటుండు. సో 12x అనేది కాసాగుతో ఈక్వల్ చేస్తే 180. సో దీన్ని కొట్టేసేయక. సో 12ను 180తో కొట్టేస్తే ఎన్నిసార్లు పోయింది సార్, 15 టైమ్స్ చూడదు. 12 × 15 5 రోజుల్లో 10, 5 1 5 6 7. సో నెక్స్ట్ 1 × 2. సో నెక్స్ట్ 1. ఓకేనా. సో ఏమవుతుంది సార్ అంటే 180 అవుతుంది. సో మనము 15తో రాసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 15 అవుతుంది అన్నమాట. సో ఈ 15 అనే అంకెని కనుక నువ్వు ఈ రెండింటి అంకెల్లో కనుక ప్రతిక్షేపించినట్లయితే
4xలో కనుక ప్రతిక్షేపించుకున్నట్లయితే హైయెస్ట్ కనుక గుణించం మనకు కావాలి, అయినా గరిష్ట సంఖ్య ఎంత? సో 3xలో 4xలో గరిష్ట సంఖ్య ఏమవుతుంది? 4x అవుతుంది. 4 ఇంటూ ఈ x వాల్యూ ఎంత? 15. 4 ఇంటూ 15 ఏమవుతుంది సార్ అంటే 60 అవుతుంది సార్. ఆన్సర్ ఏమవుతుంది? 60 అవుతుంది. సో ఓకేనా? సో నెక్స్ట్ లెక్క, సో నెక్స్ట్ లెక్క కనుక చూసుకున్నైతే మూడు సంఖ్యల నిష్పత్తి 2:3:4. మూడు సంఖ్యల నిష్పత్తి 3:4:5. సారీ 2:3:4. 2:3:4. సో మూడు సంఖ్యల నిష్పత్తి 2:3:4. మరియు కాసాగు అంట 180 ఇచ్చిండు. సో కాసాగు 180 అయినా అందులో కనిష్ట సంఖ్య ఎంత సార్ అంటుండు. సో కనిష్ట సంఖ్య ఎంత అంటుండు. కనిష్ట సంఖ్యను ఫైండ్ అవుట్ చేయాలి. కనిష్ట సంఖ్య. సో ఇంతకుముందు ఏమిచ్చింది సార్ లెక్క అంటే ఇక్కడ రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చిండు. 3a అనేది 4x అనేది రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చిండు. 3x 4x అనేది. సో ఆ రెండు సంఖ్యల యొక్క కాసాగు ఎంత సార్ అంటే 180 ఈక్వల్ చేయమన్నాడు. అందులో గరిష్ట సంఖ్యను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బట్ ఇక్కడ ఏమంటుండేమంటే మూడు సంఖ్యల యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చిండు? 2:3:4 ఇచ్చిండు. అయితే వాటి యొక్క కాసాగు ఏమవుతుంది సార్ అంటే 180 అవుతుంది అన్నాడు. అయినా అందులో కనిష్ట సంఖ్య ఎంత సార్ అంటుండు. కనిష్ట సంఖ్యను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కనిష్ట సంఖ్యను కనుక ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2, 3, 4 ఉంది కదా. సో దీన్ని 2x 3x 4xగా రాసుకో. సో 3x 4xగా రాసుకున్నట్లయితే సో ఇక్కడ మనం ఎల్సిఎం చేసుకున్నట్లయితే xలో పోయిద్ది. సో 2, 3, 4 అవుతుంది. సో దీన్ని ఇంటూ చేసుకో. ఇక 2 మళ్ళీ ఇక్కడ 2 టైమ్స్ పోయిద్ది కదా. 2 టైమ్స్లో పోయిద్ది. 1. సో నెక్స్ట్ 3. సో నెక్స్ట్ 2. సో నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 1 ఏమవుతుంది? 2. 2 ఇంటూ 6. 2 ఇంటూ 3 ఏమవుతుంది? 6. 6 ఇంటూ 2 12 అవుతుంది. సో 12 అవుతుంది. ఓకేనా? ఇక్కడ కాసాగు ఏమవుతుంది? 12 అవుతుంది. అయితే వాడు ఇచ్చిన కాసాగు ఎంత సమానం చేయమన్నాడు? 180. సో 12x అనేది 180 అవుతే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది సార్? 15 అవుతుంది. సో ఇందులో అతనికి ఏం కావాలి? కనిష్ట సంఖ్య కావాలి. సో కనిష్ట సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ 2x అవుతుంది. సో కనిష్ట సంఖ్య ఏమవుతుంది సార్ అంటే 2x అవుతుంది. సో 2x అవుతుంది కాబట్టి ఈ 2x ఇంటూ x ఉన్న చేత 15 కనుక రాసుకున్నట్లయితే 2 ఇంటూ 15 ఏమవుతుంది సార్ అంటే 30 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 30 ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే 30.